తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ను ఈరోజు అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కూడా ఒక అసత్య వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. రాబోయేటువంటి ఎన్నికలకు ఆయన నిధులను సమకూర్చేందుకు గాను అమెరికా వెళ్ళారని, అక్కడ మనీ లాండరింగ్ చేసే విషయంలో లీగల్ ఎన్ఫోర్స్మెంట్ టీం నారా లోకేష్ గారిని అదుపులోకి తీసుకున్నారని, ఆయన్ని అరెస్ట్ చేశారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. అసలు నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళారా లేదా అనేది కూడా తెలుసుకోకుండా ఇటువంటి అసత్యపు వార్తలను ప్రచారం చేస్తున్నారు కొంతమంది. అసలు ఏం జరిగిందనేది బ్రేకింగ్ పాయింట్స్లో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పిక్లో మనం చూసుకున్నట్లయితే TeluguStop.com దీన్ని గనక ఒక్కసారి మనం పరిశీలిస్తే అమెరికా పోలీసుల అదుపులో నారా లోకేష్ గారి బర్త్డే జరిగింది నిన్న. ఆయన అసలు అమెరికా వెళ్ళినటువంటి దాఖలాలే లేవు. ఆయన ఇండియాలో ఉండి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నిన్న బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆయనకి బర్త్డే విషెస్ చెప్పడానికి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎంతోమంది ప్రముఖ నేతలు కూడా వెళ్ళి ఆయనకి విషెస్ చెప్పొచ్చారు నిన్న. ఇట్లా జరుగుతూ ఉంటే ఆయన్ని ఎదుర్కోలేక డైరెక్ట్గా ఆయన మీద అసత్య ప్రచారాలు చేసే దాంట్లో భాగంగానే ఈ వార్తను ఇప్పుడు తెర వెనక్కి తీసుకొచ్చారు. దాంట్లో కొన్ని వెబ్సైట్ కానీ, కొన్ని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ, అలాగే కొన్ని మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఛానల్స్ కూడా ఇప్పుడు లోకేష్ మీద అసత్య ఆరోపణలు చేస్తూ కూడా కొన్ని వార్తలను అయితే ప్రచురిస్తూ ఉన్నాయి. ఇది మనం చూసుకున్నట్లయితే అమెరికా పోలీసుల అదుపులో నారా లోకేష్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. ఈయనక హడావుడి కనిపించకపోతే ఇక నారా లోకేష్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ఈ వెబ్సైట్ భావిస్తూ ఉంది. నిన్న నారా లోకేష్ గారి బర్త్డే జరిగింది. ఆయన చాలా బిజీగా ఉన్నారు, బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. నిన్న కుటుంబ సభ్యులతో పాటుగా ఆయన చాలా సేపు ఆయన టైం కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన బయటికి రాకపోతే ఇక నారా లోకేష్ని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి వార్తలు రాసి నారా లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఈ వెబ్సైట్లన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. రాబోయే ఏపీ ఎన్నికలకు సంబంధించిన నిధులను సమకూర్చే నిమిత్తం నగదు లావాదేవీలు చేపట్టేందుకు నారా లోకేష్ అమెరికా వెళ్ళారని, అక్కడ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ టీంకు పట్టుబడ్డారనే విషయం తెర మీదకు వచ్చింది. అలాగే ప్రస్తుతం నారా లోకేష్ అమెరికాల పోలీసుల అదుపులో ఉన్నారని, ఈ విషయాన్ని ఇండియన్ ఎంబసీకి అమెరికా పోలీసులు సమాచారం ఇచ్చారట. అసలు నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళిందే లేదు. మనీ లాండరింగ్లో నారా లోకేష్ గారు అడ్డంగా దొరికిపోయారు అంటూ కూడా ఆయన మీద అసత్య ఆరోపణలు చేయడం, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడం, ఆయన మీద కక్ష సాధింపులకు దిగడం, ఇటువంటివన్నీ అంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నారా లోకేష్ గారిని టార్గెట్ చేసుకుంటూ ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేయడం, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడం, వ్యక్తిగతంగా ఆయన్ని విమర్శలు చేయడం, పప్పు అనడం, మాలోకం అనడం, అమ్ములు బేబీ అనడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అలాగే ఇప్పుడు కూడా ఆయన్ని డైరెక్ట్గా ఎదుర్కోలేకే రానున్నటువంటి ఎన్నికల్లో నారా లోకేష్ గారి క్యారెక్టర్ని బద్నాం చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి వార్తలు వండి వారుస్తున్నారు. సో అసలు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం నారా లోకేష్ అమెరికా పోలీసుల ఆధీనంలో ఉన్నారట. ఆయన అసలు అమెరికా వెళ్ళిందే లేదు. ఆయన ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో బిజీగా ఉన్నారు. ఇంకా ఈ అసత్య వార్తల్ని ఎవరు నమ్ముతారని వీళ్ళు ప్రచురించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ప్రతి దాంట్లో అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పెద్ద ఎత్తున నారా లోకేష్ గారి మీద బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపేటువంటి కొన్ని ఛానల్స్ కానీ, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొన్ని పేజెస్ కానీ, అలాగే మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ కానీ, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇలా నారా లోకేష్ గారి మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే లోకేష్ అమెరికా పోలీసుల అదుపులోకి తీసుకున్నారనే విషయం
ఎక్కడా మీడియాలో బయటకు రాకుండా చంద్రబాబు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారట. అంటే మనీ లాండరింగ్కి పాల్పడ్డాడు నారా లోకేష్ అని. అయితే అక్కడ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అది గమనించి నారా లోకేష్ గారిని అదుపులోకి తీసుకుందని, నారా లోకేష్ గారిని అరెస్ట్ చేసిందని, నారా లోకేష్ గారు ఇక రాజకీయంగా ఖతం, అసలు నారా లోకేష్ గారు అంటూ కూడా అసలు ఆయన ఇంకా రాజకీయ జీవితం లేదంటూ కూడా కొన్ని వార్తలు వీళ్ళు వడ్డించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోకేష్ని బయటకు తీసుకొచ్చేందుకు చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు అమెరికానేమోని లోకేష్ గారిని అక్కడ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అరెస్ట్ చేయడం ఏంటి? వారిని అసలు అంటే ఆ వార్తని బయటికి రాకుండా చంద్రబాబు గారు చూడడం ఏంటి? అలాగే ఆయన్ని వీలైనంత తొందరగా ఆ కేసులోంచి బయటపడేయాలని చంద్రబాబు ప్రయత్నం చేయడం ఏంటి? ఇవన్నీ అసలు ఏ ఉద్దేశంతో ఇటువంటి కథనాలను ప్రచురిస్తున్నారో తెలియదు. కానీ నారా లోకేష్ గారు అయితే ఇండియాలోనే ఉన్నారు. నారా లోకేష్ గారిని ఏ అమెరికా పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఆయన ప్రస్తుతం ఇండియాలోని ఆయన స్వగృహంలో వారి కుటుంబ సభ్యులతో నిన్న బర్త్డే సందర్భంగా హ్యాపీగా గడిపారు. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, కొంతమంది ముఖ్య నేతలు కూడా వారి ఇంటికి వెళ్ళి ఆయనకి విషెస్ చెప్పడం, ఆయనతో కేక్ కట్ చేపించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ బలంగా ఉంది. ఆ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ 140 స్థానాలకు పైగా గెలుచుకొని అధికారంలోకి రాబోతోంది అని గ్రహించినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీం ఇటువంటి అసత్య ప్రచారాలను మాత్రం చేస్తూ లబ్ధి పొందేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ వార్తలను నమ్మాల్సిన అవసరమైతే లేదు. ప్రస్తుతం నారా లోకేష్ గారు ఇండియాలోనే సేఫ్గా ఉన్నారు. ఆయన్ని ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఆయన్ని బయటికి తీసుకొచ్చేందుకు చంద్రబాబు గారు ప్రయత్నాలు చేయడం లేదు. చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు రాబోతున్నటువంటి ఎన్నికలలో మనం ప్రజలకు ఎటువంటి మంచి చేయాలి, ఎటువంటి పథకాల ద్వారా మనం ప్రజలకు దగ్గర అవ్వాలి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పాలనలో ఉన్నటువంటి తప్పులేంటి, వాటిని ప్రజల దృష్టికి ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో వాళ్ళు చాలా బిజీగా గడుపుతుంటే ఇటువంటి కొన్ని వెబ్సైట్స్ మాత్రం పులిహోర వార్తల్ని రాసి అవి ప్రజలకు తినిపించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇటువంటి పులిహోర తినేటువంటి అవకాశం అయితే లేదని వాళ్ళు ఇప్పటికైనా సరే గ్రహించాల్సిన అవసరం ఉంది. నారా లోకేష్ గారు ఇండియాలోనే ఉన్నారు. వారి ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో సరదాగా హ్యాపీగా గడుపుతున్నారు. ఆయన ఏ పోలీసుల అదుపులో అయితే లేరు. ఇది చాలా స్పష్టంగా గమనించాలి.